హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి జార్ఖండ్ వర్క్ అండి. సో ఇది వచ్చేసి మనం జార్ఖండ్ బ్లౌజ్ అంటారనమాట, మగ్గం వర్క్తో చేసిన బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనం నార్మల్ నీడిల్తో ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చూస్తే మేము మగ్గం వర్క్ మీద స్టిచ్ చేసామండి. చాలా హెవీగా ఉంటుందన్నమాట, టోటల్ హెవీగా ఉండే బ్లౌజ్ అనమాట. ఇది మీకు వీడియోలో అంత క్లియర్గా తెలియట్లేదు కానీ చాలా బాగుంటుందండి. ఇది మంచి బ్రైడల్ బ్లౌజ్, చాలా హెవీ బ్లౌజ్ అనమాట. మీరు కనుక బయట స్టిచ్ చేయించుకుంటే అబౌవ్ 4000, 3000, 4000 అలా తీసుకుంటారు. సో ఇది వచ్చేసి మనం చాలా సింపుల్గా నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకోవచ్చు. ఈవెన్ చైన్ స్టిచ్ రాని వాళ్ళు కూడా నార్మల్ నీడిల్తో దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు అండి. అసలు బేసిక్గా కూడా కొంచెం కూడా చైన్ స్టిచ్ రాకపోయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బ్లౌజ్ని కనుక మీకు అబ్జర్వ్ చేసినట్టయితే వెనక ఫుల్ హెవీ వస్తుందండి. స్లీవ్స్ వచ్చేసి ఫుల్గా వస్తాయి. మీరు కావాలనుకుంటే హాఫ్ పెట్టుకోవచ్చు, హాఫ్ స్లీవ్స్. ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇక్కడ వరకు వస్తుంది. మధ్యలో వచ్చేసి మనకి ప్యాచెస్ వస్తాయి అన్నమాట. అవి మనం బయట తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లోనే చేసుకోవచ్చు. డైరెక్ట్గా దాని మీద కూడా స్టిచ్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్లు వేసి నెక్స్ట్ మధ్యలో స్టోన్స్, జార్ఖండ్ స్టోన్స్ అంటే మనకి డైమండ్ షేప్లో డైమండ్స్లా ఉంటాయండి. ఆ వైట్ స్టోన్స్ మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే మీకు మల్టీ కలర్ బ్లౌజ్ లాగా, మల్టీపర్పస్ బ్లౌజ్లో యూజ్ అవుతుంది అనమాట. సో ఇవి వచ్చేసి మేము ఇంట్లో తయారు చేసిన ప్యాచ్లు అండి. మనం ఈ విధంగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మీకు బయట మార్కెట్లో కూడా మీకు ఇవి దొరుకుతాయి. ఇటువంటి ప్యాచెస్ తెచ్చుకుని మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేకపోతే ఓన్గా మీరే మల్టీ కలర్ స్టోన్స్ తెచ్చుకుని ఈ విధంగా వేసుకోవచ్చు. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మెయిన్ పట్టు చీరలకి, అదేవిధంగా ఉప్పాడ టైప్ చీరలు అన్నిటికీ బాగుంటుంది. మీకు ఏ శారీ మీద కన్నా సింపుల్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఇది ఒకటి బ్లౌజ్ ఉంటే మీరు ఎటువంటి శారీ కన్నా మీకు మ్యాచ్ అవుతుంది. సో ఈ బ్లౌజ్ చూసే ఉంటారు, చాలా బాగుంటుందండి. చాలా హెవీగా ఉంటుంది అనమాట, ఫుల్ రిచ్గా ఉంటుంది. సో మీకు మగ్గం వర్క్ రాకపోయినా పర్వాలేదు, నార్మల్ నీడిల్తో చైన్ స్టిచ్ రాకపోయినా పర్వాలేదు. మీరు జస్ట్ ఇవేంటంటే మనం బేస్లు అంటించుకుని స్టోన్స్ అంటించుకుంటాం అనమాట. ఎవరైనా కుట్టుకోవచ్చు, కొంచెం ఓపిక్గా కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. అది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో నార్మల్ నీడిల్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. సో దానికోసం నేను ఒక హ్యాండ్ తీసుకున్నాను. హ్యాండ్ తీసుకుని ప్యాచెస్ కోసం నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను అనమాట. దీనికోసం మనకి ఏం కావాలి అంటే ఒక పెద్ద కుందన్స్ కావాలి, వాటర్ డ్రాప్ షేప్లో ఉన్న కుందన్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ కుందన్స్ కావాలి. ఇవి కొంచెం చిన్న సైజు, దీనికన్నా పెద్ద సైజు ఉండాలండి, కొంచెం పెద్ద సైజే కావాలి. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ లేస్ కావాలన్నమాట, ఇది జ్యువెలరీ కావాలి. నెక్స్ట్ మనకు అదేవిధంగా గోల్డ్ బాల్ చైన్ అవసరం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సినవి బేస్లు అండి. సో వీటిని వచ్చేసి మనం బేస్లు అంటామన్నమాట. ఇవి వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో దొరుకుతాయి. సో గోల్డ్ కలర్లో ఉంటాయండి. ఇవి ఒకటి కావాలి. వీటిని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రౌండ్ షేప్లో ఉండి మధ్యలో చిన్న హోల్ ఉంటుందన్నమాట. సో అందులో గమ్ పెట్టేసి మనం ఈ జార్ఖండ్ స్టోన్స్ అనేవి అంటించుకోవాలి. సో ఇవి వచ్చేసి మనకి జార్ఖండ్ స్టోన్స్ అంటారు, డైమండ్ షేప్లో ఉంటాయి. సో మీరు కనుక ఈ బేస్లను అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇవి వచ్చేసి మనకి రెండు షేప్లో ఉంటాయండి. ఇది వచ్చేసి నార్మల్ రౌండ్ షేప్ అనమాట. మనకి ఇవి కాకుండా ఇంకొకటి కూడా అవైలబుల్ ఉంటాయి. అవి ఏంటంటే మనకి ఫ్లవర్ డిజైన్లో ఉంటాయి, మనం అవి కూడా యూస్ చేయొచ్చు. కానీ బ్లౌజ్ డిజైన్కి ఇవే బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి వీటిని జార్ఖండ్ స్టోన్స్ అంటారండి. సో డైమండ్స్లా ఉంటాయి. ఈ జార్ఖండ్ స్టోన్స్ మనకు కొంచెం కాస్ట్ ఉంటాయి, బేస్లో వచ్చేసి తక్కువ కాస్టే ఉంటాయి. సో ఇవి కొంచెం మీరు ఎక్కువే తీసుకోవాలి. సో ఫుల్ బ్లౌజ్ కుట్టుకోవాలనుకుంటే కనుక మీరు ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బేస్ అంటించి నెక్స్ట్ వచ్చేసి ఆ హోల్లో మనం ఈ స్టోన్స్ అనేవి అంటించుకోవాలన్నమాట. ఫుల్గా మనకి బ్లౌజ్ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ప్యాచెస్ కుట్టుకోవాలండి. సో ఈ ప్యాచెస్ వచ్చేసి మీకు రెడీమేడ్గా దొరుకుతాయి, కావాలంటే మీరు తెచ్చుకోవచ్చు, లేదు అంటే మనమే కుట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మీకు ప్యాచెస్ ఎక్కడెక్కడ కావాలో ఫస్ట్ అక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. నేను సింపుల్గా 3 ప్యాచెస్ వేసుకున్నాను. మిడిల్లో రౌండ్ వేసుకుని అటువైపు ఇటువైపు
ఈ వాటర్ డ్రాప్ షేప్లో ఉన్న ప్యాచెస్ వేసుకుంటున్నాను. సో దీనికి వచ్చేసి నేను కుందన్స్ అంటించుకున్నాను అనమాట. ఫస్ట్ మధ్యలో రౌండ్ కుందను. సో రౌండ్ కుందను కొంచెం పెద్దది తీసుకోండి, చిన్నది వేసిన దగ్గర లేక కొంచెం పెద్దది తీసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే రౌండ్ కుందన్ చుట్టూ ఈ జ్యువెలరీ లైన్ అంటించుకోండి. అదేవిధంగా ఈ పెద్ద కుందన్స్ చుట్టూ కూడా మీరు ఈ జ్యువెలరీ లైన్ అంటించుకోవాలి. సో మీరు వచ్చేసి మల్టీ కలర్ కుందన్స్ వాడుకోవచ్చండి. నేను ఫస్ట్ బ్లౌజ్లో చూపించాను కదా, అంటే సింగిల్ కలర్ కాకుండా అన్ని కలర్స్ వేసుకుంటే కూడా మీకు అన్ని చీరల మీదకి మీకు సెట్ అవుతుంది. అదే సింగిల్ కలర్ వేసుకోవాలనుకుంటే మీరు శారీ కలర్ ఏ కలర్ అది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ లైన్ అంటించాం కదా, నెక్స్ట్ దీని చుట్టూ వచ్చేసి మీరు ఈ గోల్డ్ బాల్ చైన్ అంటించుకోవాలన్నమాట. సో ఈ గోల్డ్ బాల్ చైన్ ఏంటంటే మనం మగ్గం వర్క్లో అయితే గోల్డ్ బీడ్స్ కుడతామండి. సో ఇక్కడ వచ్చేసి దానికి ఆల్టర్నేటివ్గా మనం ఈ గోల్డ్ బాల్ చైన్ అనేది ఈ విధంగా అంటించుకోవాలి. సో ఫస్ట్ గమ్ పెట్టి అంటించుకుని నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే నీడిల్తోటి అక్కడక్కడ ఒక టాకా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఊడిపోకుండా అది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇక్కడ వరకు కుట్టుకున్నాక మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. దాని చుట్టూ మళ్ళీ ఒకసారి స్టోన్ లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ దాని చుట్టూ మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ వేసుకోవాలి. అప్పుడు కొంచెం పెద్దగా ఉంటుంది. కావాలనుకుంటే ఇక్కడ తాపేయచ్చు అనమాట. సో మీరు మిడిల్లో రౌండ్ కుందని చిన్నది వేసుకున్నాం కాబట్టి అది కొంచెం చిన్నగా ఉంది. సో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఏం చేసానంటే మళ్ళీ ఇంకొకసారి స్టోన్ లైన్ వేసానండి. దాని చుట్టూ మళ్ళీ ఒకసారి నేను ఏం చేస్తానంటే గోల్డ్ బాల్ చైన్తో డెకరేట్ చేస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్యాచ్ మనకి కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. కరెక్ట్గా మనకి సైడ్కి దీనికి కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ ప్యాచెస్ వేసేసుకోవాలి. ఈ వారిపోయాక నెక్స్ట్ ఏం చేయాలంటే నీడిల్తో మనం దారంతో కుట్టుకోవాలి. నెక్స్ట్ కింద అంచు దగ్గర మనం కొంచెం నీట్గా ఒక అంచులా వేసుకోవాలి. దీనికోసం గమ్ పెట్టుకుని ఈ స్టోన్ లైన్ అంటించుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్ అంటించుకున్నాక అటు సైడ్ ఇటు సైడ్ మళ్ళీ సేమ్ గోల్డ్ బాల్ చైన్ అంటించుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకి కింద ఒక బార్డర్లా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అంటించుకోవాలి. సో మనం ఎప్పుడు కూడా కుందన్స్ అవి అంటించుకున్నప్పుడు ఏంటంటే కొంచెం గమ్ ఎక్కువ పెట్టుకోవాలండి. ఎందుకంటే గమ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల అవి మనకి కొంచెం వాష్ చేసినప్పుడు అవి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో కొన్ని కుట్టుకోవాల్సి వచ్చినవన్నీ కూడా మనం నార్మల్ నీడిల్ యూస్ చేసి అక్కడక్కడ కూడా ఒక్కొక్క టాకా వేసుకుంటూ ఉండాలి. దానివల్ల మనకి ఏంటంటే అవి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జార్ఖాన్ బ్లౌజ్ అంతా కూడా మనం ఈ బేస్లో జార్ఖాన్ స్టోన్స్ తోటి కుడతామండి. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక గమ్ తీసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి. గమ్తో ఒక లైన్ గీసుకుని ఆ లైన్ మీద మీరు ఈ బేస్ని ఫస్ట్ ఈ విధంగా పేస్ట్ చేసుకోండి, ఈ విధంగా అంటించుకోండి. సో ఇది చూసారు కదా మీరు. సో ఈ విధంగా అనమాట ఒక్కొక్క లైన్ పెట్టుకుని ఆ గమ్ పెట్టుకుని కొంచెం గమ్ ఎక్కువ పెట్టుకోండి. గమ్ పెట్టుకుని ఈ బేస్ని ఒక లైన్లో ఒక ఆర్డర్లో ఈ విధంగా అంటించుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే దాని పక్కన మళ్ళీ ఇంకొక లైన్ గమ్ పెట్టుకోండి. గమ్ పెట్టుకుని మళ్ళీ మీరు ఈ బేస్ని అంటించుకోవాలి. సో చాలా ఈజీ అండి. అసలు ఈ బ్లౌజ్లో కుట్టడానికి ఏమీ ఉండదన్నమాట. మొత్తం అంటించుకుని మనం టాకాలు పెట్టుకుంటామే దారంతో. చాలా సింపుల్. మీకు అసలు ఏ వర్క్ రాకపోయినా కూడా మీరు సింపుల్గా ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సో టోటల్గా మీరు ఈ విధంగా అంటించుకోవాలన్నమాట. మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఈ బేస్లు అంటించేసుకోవాలి. మధ్య మధ్యలో మనకి అందంగా ప్యాచెస్ కనిపిస్తాయి. సో స్టోన్స్ కూడా మీరు మల్టీ కలర్ స్టోన్స్ యూస్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. లేదు అంటే సింగిల్ కలర్ కూడా యూస్ చేయొచ్చు. సో చూసినట్టయితే ఈ విధంగా నీట్గా ఒక లైన్ పక్కన ఒక లైన్ ఈ విధంగా మీరు బేస్లు అనేవి అంటించుకోవాలి. సో ఇది అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లైన్ ఈ విధంగా అంటించుకోవాలి. సో ఇదే విధంగా మనం టోటల్గా మొత్తం అంటించేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా హ్యాండ్స్కి అదేవిధంగా బ్యాక్ కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటాం అనమాట. చాలా హెవీగా ఉంటుంది. ఆ జార్ఖాన్ స్టోన్స్ అనేవి మనకి చాలా బాగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. సో మ్యారేజెస్కి అది నైట్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలంటే వీటిని బాగా ఆరనివ్వాలి. సో ఇదంతా గమ్ పెట్టాం కదండి, గమ్ అంతా కూడా మొత్తం ఆరిపోవాలి. ఆరాక నార్మల్ నీడిల్ తీసుకుని ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే ఆ ప్యాచెస్కి అదే విధంగా ఈ బేస్లకి అక్కడక్కడ ఒక టాకా పెట్టుకోవాలి. సో ప్యాచెస్కి అక్కడక్కడ పెట్టుకోవాలి. ఈ బేసులు మాత్రం మనం ప్రతిదీ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఒక్కొక్క బేసు మనం ఈ విధంగా అటువైపు నీడిల్ తీసి మధ్యలోకి గుచ్చి మళ్ళీ ఇటువైపు నుంచి తీసి మధ్యలోకి గుచ్చుకోవాలి. సో ఈ విధంగా మనం ఆ బేసుల్ని
దారంతో కుట్టుకోవాలి. సో ఈ విధంగా కుట్టుకుంటే మనకి ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది. మనం వాష్ చేసినా కూడా మనకి అవి ఊడిపోతాయన్న భయం ఉండదన్నమాట. సో అందుచేత మనం ఏం చేయాలి అంటే నార్మల్ నీడిల్ తీసుకుని ఈ విధంగా టాకాలు పెట్టుకోవాలి. సో మొత్తం బేస్లన్నీ కూడా మనం ఇదే విధంగా సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుని ఈ విధంగా టాకాలు పెట్టుకోవాలండి. దీనికి మనకి పెద్ద టైం ఏం పట్టదు, త్వరగానే అయిపోతుంది. సో కొంచెం స్లోగా కుట్టుకుని నీట్గా కుట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మొత్తం అన్నీ కుట్టేసుకున్నాక ఈ బేస్ల మధ్యలో ఆ హోల్లో మనం గమ్ పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా గమ్ పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువగానే గమ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే అవి ఊడిపోకుండా ఉంటాయి. సో ఈ విధంగా గమ్ పెట్టుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ జార్ఖాన్ స్టోన్స్ తీసుకోవాలన్నమాట. తీసుకుని ఒక టూత్ పిక్ లేదా నీడిల్ అన్నా సరే ఏదైనా తీసుకుని ఈ విధంగా మనం ఆ స్టోన్స్ని సో డైమండ్ షేప్లో ఉంటాయి కదా, ఆ డైమండ్ షేప్లో ఉన్నది కిందకు వచ్చేలాగా స్టోన్ పైకి వచ్చేలాగా మనం ఈ విధంగా ఆ బేస్లో మధ్యలో మనం అంటించుకోవాలన్నమాట. సో గమ్ పెడతాం కాబట్టి మనకి ఈజీగానే అయిపోతుందండి. సో ఒక్కొక్కటి మనం ఈ విధంగా అంటించుకోవాలి. సో టోటల్గా మనం అన్ని బేస్లకి కూడా గమ్ పెట్టేసి ఈ స్టోన్స్తో మనం డెకరేట్ చేసుకోవాలి. సో చూసారు కదండి ఏ విధంగా అంటిస్తున్నానో. సో ఈ విధంగా ఒక నీడిల్ లేదా టూత్ పిక్ తీసుకుని మీరు ఈ విధంగా స్టోన్స్ అన్నిటిని అంటించుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే మొత్తం అయిపోయిందండి, అంటే ఇక్కడ వరకు నేను అంటించాను. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అంటించుకోవాలి. చాలా హెవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ మోడల్లో కుట్టుకోవచ్చు అనమాట. అంటే బాగా హెవీగా కావాలనుకుంటే మీరు ఇక్కడ కుట్టిన విధంగా మొత్తం బ్లౌజ్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా పక్క పక్కన గ్యాప్ లేకుండా బేస్లు అంటించుకుని మధ్యలో స్టోన్స్ అంటించుకోవాలి. లేదు ఇంత హెవీగా అవసరం లేదనుకుంటే కనుక మీరు ఈ విధంగా అక్కడక్కడ ఒక్కొక్క బేస్ వేసుకుని మధ్యలో స్టోన్ అంటించుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ టైప్ అనమాట. సో మీకు హెవీగా కావాలనుకుంటే ఈ విధంగా కుట్టుకోవాలి. కొంచెం హెవీగా అవసరం లేదు అనుకుంటే మీరు సెకండ్ టైప్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో రెండిట్లో మీరు ఎలా స్టిచ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మధ్యలో ప్యాచ్లు వేసుకుని మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి చూసారు కదండి. నెక్స్ట్ బ్యాక్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలంటే బ్లౌజ్ చూపించాను కదా సేమ్ అలాగే అనమాట. రౌండ్ గీసుకుని మీకు మొత్తం హెవీగా కావాలి అనుకుంటే సేమ్ ఇదే విధంగా మీరు మొత్తం కుట్టుకోవాలన్నమాట. సో మీకు ఎక్కడెక్కడ ప్యాచెస్ కావాలో అక్కడక్కడ మీరు ప్యాచెస్ వేసుకుని ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని రౌండ్ ప్యాచెస్ కావాలా లేకపోతే వాటర్ డ్రాప్ షేప్లో ఉన్న ప్యాచెస్ కావాలా మీరు డిసైడ్ అవ్వి మీకు ఎక్కడెక్కడ ప్యాచెస్ కావాలో అక్కడక్కడ ఫస్ట్ ప్యాచెస్ కుట్టుకుని నెక్స్ట్ మొత్తం వెనక బ్యాక్ సైడ్ ఫుల్గా అనమాట ఫుల్గా బేస్లు అంటించేసుకుని కుట్టుకోవాలి. లేదు అంత హెవీగా లేదు అనుకుంటే మీరు సెకండ్ ప్రాసెస్లో అక్కడక్కడ ఒక బేస్ పెట్టుకుని అందులో మీరు జార్ఖాన్ స్టోన్స్ అంటించుకోవాలి. లేదు అంటే మీకు ఇంకొక మోడల్ కుట్టుకోవాలి అంటే కనుక హ్యాండ్స్కి ఫుల్గా కుట్టుకుని వెనక మెడ చుట్టూ ఒక 2 ఇంచెస్ గ్యాప్లో ఈ విధంగా కుట్టుకోవాలండి. సో 2 ఇంచెస్ మార్క్ చేసుకుని మధ్య మధ్యలో ఒక ప్యాచ్ వేసుకుని మనకు మెడ చుట్టూ మాత్రమే వస్తుందన్నమాట. సో ఇదంతా కూడా మనకి స్టోన్స్ అంటించుకోవాలి. సో ఇదొక ప్రాసెస్ అనమాట, ఇదొక మెథడ్. మీకు ఇదంతా కూడా ఖాళీగా వస్తుంది, ఇక్కడ మాత్రమే మెడ చుట్టూ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ మెథడ్. సో మీకు ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. హెవీగా కావాలనుకుంటే హెవీగా స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం తక్కువగా స్టిచ్ చేసుకోవచ్చు. సో నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకోవచ్చు అండి. మీకు మగ్గం వర్క్లో కూడా ఎలా స్టిచ్ చేస్తారో సేమ్ అలాగే అనమాట. నార్మల్ నీడిల్తో చాలా హెవీగా ఉంటుంది బ్లౌజు. సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు, పెద్ద పనే ఉండదు. జస్ట్ అంటించుకోవడం స్టిచ్ చేసుకోవడం అంతే. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.